తండ్రి కళ్ళ ముందే కొడుకు చనిపోతే ఆ బాధ ఏంటో నాకు అర్థమవుతుంది. ఇలాంటి బాధ ఎవరికీ రాకూడదు. నా దేశం కోసం నేనున్నాను, నా దేశ సేవకే నేనున్నాను, నా ఆస్తంతా ఆల్మోస్ట్ దేశానికి ఇస్తానని చెప్పి ఆయన ప్రకటన చేశారనమాట. దీనిలో అనిల్ అగర్వాల్ ఫౌండేషన్ స్థాపించి 75% ఆయన పర్సనల్ వెల్త్ని గివింగ్ ప్లెడ్జ్ ఇచ్చేశారు. అంటే దేశానికి ఇచ్చేస్తానని చెప్పి ప్రకటించేశారనమాట. దాంతోపాటు ఆయన చాలా కొత్త కొత్త యాక్టివిటీస్కి శ్రీకారం చుట్టబోతున్నారు. ముఖ్యంగా నంద్ గర్ అని చెప్పి దేశంలో ఉన్న అంగన్వాడీ స్కూల్స్ ఏవైతే ఉంటాయో, ముఖ్యంగా రూరల్ చిల్డ్రన్ కోసం ఉన్న ఈ అంగన్వాడీ స్కూల్స్లో లెర్నింగ్, న్యూట్రిషన్ కోసం ఖర్చు పెడతారంట. తర్వాత నేషనల్ ఆక్స్ఫర్డ్స్ అని చెప్పి నాన్ ప్రాఫిట్ యూనివర్సిటీ స్థాపించి ఇండియన్ ఎడ్యుకేషన్ అనేది, ఇండియాలో ఉన్న యూనివర్సిటీ ఎడ్యుకేషన్ అనేది టాప్ లెవెల్లోకి తీసుకెళ్ళి భారతదేశం నుంచి బ్రెయిన్ డ్రెయిన్ కాకుండా, అంటే మన దేశం నుంచి మేధోవాల్స్ కాకుండా చూస్తారంట. ఆ తర్వాత జీరో హంగర్ అంటే భారతదేశంలో హాట్ న్యూట్రిషియస్ ఫుడ్ అనేది, ఏదైతే చిన్నపిల్లలు ఉంటారో వాళ్ళకి వేడి వేడి పౌష్టికాహారం మరియు సప్లిమెంట్స్ అనేవి దాదాపు భారతదేశంలో 70 మిలియన్ల పిల్లలకి అందించాలని ఆయన కోరికంట. అంతేకాదు ఉమెన్ పవర్, దాదాపు 20 మిలియన్ల మహిళలకి వొకేషనల్ స్కిల్స్ అందిస్తూ వాళ్ళని ఆర్థికంగా స్వావలంబన దిశగా నడిపిస్తారంట. దాంతోపాటు రూరల్ హెల్త్ అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్యం కోసం హాస్పిటల్స్ని అప్గ్రేడ్ చేయడం, ముఖ్యంగా స్వస్థ్ గ్రామ్ అభియాన్ ద్వారా విలేజెస్లో ఉన్న హాస్పిటల్స్ని అప్గ్రేడ్ చేస్తారంట.